అరికెపోడి చేసేదే బ్రోకరిజం అంటున్నారు పాడి కౌశిక్ రెడ్డి. ఆయన్ని అందరినీ అనడం కాదు, ఆయన చరిత్ర ఏంటో చూసుకోవాలి అంటున్నారు. ఆయన కొద్దిసేపటి క్రితం TV9 తో ఫోన్ లైన్ లో మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. సీనియర్ సభ్యుడు దేనికి? బ్రోకరిజం కా? దేనికి బ్రోకరిజం కా? నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గర గెలుస్తావు, మోసం చేసి బీఆర్ఎస్ లో చేరుతావు. బీఆర్ఎస్ కేసీఆర్ గారితో గెలుస్తావు, బీఆర్ఎస్ ని మోసం చేసి కాంగ్రెస్ లో పోతావు. ఇదా నీ చరిత్ర? నువ్వు చేసేది బ్రోకరిజం, నువ్వు చేసేది బ్రోకర్వి. నువ్వు చరిత్ర, నీ చరిత్ర చీటర్ గానే ఒక చరిత్రగా నిలబడిపోయింది. అసలు పిఎస్సి చైర్మన్ నువ్వు ఎట్లయితావు? నేను గాంధీ గారి ఇంటికే బయలుదేరుతున్నా, ఐఎమ్ స్టార్టింగ్ రైట్ నౌ, నా కారు ఎక్కిపోతున్నా, నేను ఒక్కనే వస్తా అని చెప్పి నా ఒక్కనే వస్తా, బరాబర్ వస్తా, బయలుదేరుతా. ఇప్పుడు బయలుదేరుతున్నా. నువ్వు కేసీఆర్, నేనేం గొడవకు బయలుదేరతలేను. నువ్వు కేసీఆర్ గారి దగ్గరికి వస్తా అన్నావు, రా కేసీఆర్ దగ్గరికి. సో ఇది చూస్తున్నారు కదా, ఇప్పుడు సమయం అయితే 10:15 అయింది. కానీ వాళ్ళైతే చాలా స్పష్టంగా ఉన్నారు. ఎలా అయినా కూడా ఒకవేళ బీఆర్ఎస్ అని చెప్తున్నప్పుడు తీసుకుని వెళ్ళడమే కరెక్ట్, మేము వస్తాం రండి నాతో పాటు అని చెప్పి అంటున్నారు. కానీ ఇంత మర్యాదగా అయితే మాత్రం లేదు. ఇద్దరికిద్దరు పదజాలంతో మాత్రం దూసుకుపోతున్నారు. సో నీ ఇంటికి వస్తా, నట్టింటికి వస్తా, నీ ఇంటిపైన జెండా ఎగరేస్తా అన్న ఈ సవాల్ అయితే రేపటి వరకు పోస్ట్పోన్ చేశారు. కానీ రేపు కూడా పోలీసుల బందోబస్తు ఉంటుంది. మరి అప్పుడు ఎలా చేయబోతున్నారు, అప్పుడు ఎలా ఉండబోతుంది అనేది మనం చూడాల్సిందే. కైశ్వరెడ్డి 11 గంటలకు నా ఇంటికి వచ్చి జెండా ఎగరేస్తా ఉన్నావు కదా, రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. పార్టీలో చేరి పార్టీని బస్టు పట్టించింది కాక, పాత ముఖ్యమంత్రి గారిని నాశనం చేసింది కాక, కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది పెద్దలను తీసుకొచ్చి బీఆర్ఎస్లో జాయిన్ చేస్తామని చెప్పి తీసుకొచ్చినటువంటి బ్రోకర్ నా కొడుకు నువ్వు బ్రోకర్ నా కొడుకులతో నా ఇంటి మీద జెండా ఎగరేసుకోవడానికి సిద్ధంగా లేం. చేతులు కట్టుకుని కూర్చోలా. నా కొడుక నువ్వు నేను తేల్చుకుందాం రా. ధైర్యం ఉంటే నా కొడుక, లేకపోతే నేను వస్తా. ఇది బీఆర్ఎస్ పార్టీకి నాకు కాదు యుద్ధం, కౌశిక్ రెడ్డి గారికి నాకు యుద్ధం. తేల్చుకుందాం, నువ్వు నేను బాంచే దేనికైనా సిద్ధమే నా కొడుక, రా తేల్చుకుందాం. ఒక బ్రోకర్కి నా కొడుకు వచ్చి సీనియర్ శాసనసభ్యుడి ఇంటికాడ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తానంటే అర్థం ఏమిటి? వీడు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులైనా జాయిన్ అయ్యి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాబోయే ఎలక్షన్లో 10 ఎమ్మెల్యేలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తగ్గుతాయేమో. తగ్గితే నాకు మంచి పరిచయాలు కాంగ్రెస్లో ఉన్నాయి. నేను 10 మంది ఎమ్మెల్యేలను తీసుకొస్తా, నా చుట్టాలు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా బ్రోకరిజం చేసినటువంటి బ్రోకర్ నా కొడుకు నా మీద సవాలు విసిరితే సీనియర్ శాసనసభ్యుడిగా చేతగానివాడినా, గాంధీ అనే పేరు పెట్టుకున్నా, ఈ నా కొడుకు కోసం 10 రోజులు గాంధీ అనే పేరు కూడా పక్కన పెట్టి వాడు నేను తేల్చుకుంటాం. వాడు 11 గంటలకు వస్తా అన్నాడు కదా నా కొడుకు, రాకపోతే 12 గంటలకి నేనే వెళ్తా.